షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మే 21 నాడు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మన ఇండోర్ స్టేడియంలో దాదాపు ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆల్ ప్రొఫెషన్స్ నుంచి, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీసర్స్, తర్వాత స్టూడెంట్స్ అందరి సమక్షంలో ఇవాళ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది మనం June 21 హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ లో ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొంటున్న దానికి రన్అప్ లో భాగంగా మనం దాదాపు ఈ నెక్స్ట్ వచ్చే 30 రోజుల్లో మన జిల్లా వ్యాప్తంగా అట్లీస్ట్ 1,00,000 మందిని మనం ఈ బేసిక్ యోగా మాన్యువల్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేయాలని అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్ స్టార్ట్ చేసామని చెప్తాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ స్టార్ట్ చేసి మనం దాదాపు నెక్స్ట్ ఒక 15 days కి విలేజ్ లెవెల్లో వరకు ట్రైన్ చేయగలిగే వాళ్ళని 2 దఫాలు ట్రైన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఒక యోగా అసోసియేషన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ టీమ్ హూ విల్ ట్రైన్, అంటే ఈ టీం ద్వారా నెక్స్ట్ మండల్ లెవెల్లో ఉండాల్సిన ట్రైనర్స్ ట్రైన్ చేయడం. మండల్ లెవెల్ ట్రైనర్స్ కి 1 week ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి వైపు నుంచి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. ఆ మండల్ లెవెల్ ట్రైనర్స్ ని మళ్ళీ విలేజ్ లెవెల్లో కూడా అలా ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకొని సచివాలయం ఉద్యోగులు అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఊర్లలో పెద్ద మనుషులు ఉండొచ్చు, యోగా అలవాటు ఉన్నవారు, స్టూడెంట్స్ ఉండొచ్చు. ఆ టైంలో స్టూడెంట్స్ కూడా స్కూల్స్ జాయిన్ అవుతారు కాబట్టి June 10-12 నుంచి. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని మాస్టర్ ట్రైనర్స్ గా ఆ విలేజ్ వారీగా, ఆ వార్డు వారీగా ఐడెంటిఫై చేసి మండల్ లెవెల్ వాళ్ళు, విలేజ్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. దెన్ లాస్ట్ 1 week లో విలేజ్ మొత్తంలో, అంటే ప్రతి విలేజ్ లో, ప్రతి వార్డ్ లో ఇలా ఎవరైతే ట్రైన్ అయ్యారో వారి సమక్షంలో కంప్లీట్ విలేజ్ వారీగా 500 మంది వస్తే 500 మంది, 300 మంది వస్తే 300 మంది, 10 మంది వస్తే 10 మంది, ఎవరెంత మంది వచ్చినా విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్ వరకు ఇది ఒక ఉద్యమం లాగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక 4 weeks లో. అండ్ దీనికి కావాల్సిన టీమ్స్ కానీ, తర్వాత మా సమక్షంలో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్ కి సిఇఓ జెడ్పీని, అర్బన్ ఏరియాస్ కి మున్సిపల్ కమిషనర్ కాకినాడని, అంటే ఆల్ 7 మున్సిపాలిటీస్ కి నోడల్ ఆఫీసర్ గా వేయటం, అండ్ జేసీ గారు దాన్ని నిరంతరం పర్యవేక్షించడం, అలాగే డిఆర్ఓ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ June 21 మనం ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మందితో వైజాగ్ లో మనం ఆన్ ద బీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ధ్యేయంతో చేస్తున్నాం. సో యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఒక పోర్టల్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. నేను ఆల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఆ పోర్టల్ డీటెయిల్స్ లో షేర్ చేస్తాను. సో ఈ పోర్టల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనర్స్ కానీ, మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, అంటే ఏదైనా ఇప్పుడు అందరూ ఒక ట్రైనర్ పెట్టుకోలేకపోవచ్చు, అందరూ మార్నింగ్ వెళ్ళి ఒక ట్రైనింగ్ క్లాస్ కూర్చోలేకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించడం కానీ, ఆన్లైన్ క్లాసెస్ చేయడం కానీ గవర్నమెంట్ వైపు నుంచి చేయడం జరుగుతుంది. సో దానికోసం ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఎంత మంది అయితే అంత మందిని చేయాలని చెప్పి ఆఫీసర్స్ ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని, తర్వాత ఆల్ యోగా రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ని, వాళ్ళ అసోసియేషన్స్ ని గవర్నమెంట్ తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కోరడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.